ఈ వర్షాకాలంలో అండి కామన్‌గా మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. అయ్యేంటి అంటే ఇవాళ తెలుసుకుందాం. డెంగీ, చికెన్ గున్యా, లెప్టోస్పైరా, టైఫాయిడ్ అండ్ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్. ఇయి చాలా కామన్‌గా చూస్తాం మనం ఈ రైనీ సీజన్‌లో. మనందరికీ కామన్‌గా తెలిసిందేంటిది? డెంగు, మలేరియా, చికెన్ గున్యా. వీటన్నిటితో పాటు మీరు ఇంకోటి తెలుసుకోవాల్సిందేంటి అంటే గనక లెప్టోస్పైరా అనే కండిషన్ గూడా మీరు తెలుసుకోవాలి. ఇదెప్పుడొస్తది అంటే గనక ర్యాట్ నుంచి వచ్చే యూరిన్ ద్వారా ఇది కంటామినేటెడ్ వాటర్‌లోకి వెళ్తుంది ఇన్ఫెక్షన్. సో, ఆ కంటామినేటెడ్ వాటర్‌తో మనం ఎప్పుడైతే కాంటాక్ట్‌లోకొస్తామో, అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది. సో, ఇది అన్నీ నార్మల్ ఫీవర్ లాగే ప్రెజెంట్ అవుతుంది. లైక్ ఫీవర్, హెడ్‌ఏక్, బాడీ పెయిన్స్ వీటన్నిటిలో. బట్ దీంట్లో ప్రాబ్లమ్ ఏంటి అంటే గనక కొన్ని కొన్ని సార్లు లివర్ ఇన్వాల్వ్‌మెంట్, కిడ్నీ ఇన్వాల్వ్‌మెంట్ కూడా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు చాలా సీరియస్ అవుతుంది. సో, అన్ని ఫీవర్స్ కూడా ఒకలాగే అనుకోవద్దండి. ఈ వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకొని ఉండాలి. సో, ఇంక మిగతాదైతే మనకు తెలిసిందే. డెంగు, చికెన్ గున్యా. ఈ 2 ఏంటి మనకి మస్కిటోస్ ద్వారా వస్తా ఉంటది. సో, మస్కిటోస్ బ్రీడ్ అవ్వకుండా ఎక్కడ కూడా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోండి. అట్లనే లెప్టోస్పైరాని ప్రివెంట్ చేయటానికి ఏంటి, మన కంటామినేటెడ్ వాటర్‌ని ప్రివెంట్ చేసుకుంటా ఉండండి. అట్లనే సాధ్యమైనంత వరకు ఔట్‌సైడ్ ఫుడ్, జ్యూసెస్ ఇలాంటియన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది వస్తది. దీనివల్ల విపరీతమైన వామిటింగ్స్ రావటం, మోషన్స్ అవ్వటం ఇయన్నీ కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ టైఫాయిడ్ కూడా. కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ ఆర్ జ్యూసెస్ ఏదైనా తీసుకుంటే ఈ టైఫాయిడ్ అనేది కూడా వస్తుంది. సో, మాన్సూన్ అనేది మంచిదే. సీజన్ బావుంటది. మనకి కూల్‌గా ఉంటది. బట్ మీరైతే ఈ ఇన్ఫెక్షన్స్ గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డెంగ్యూ, చికెన్ గున్యా కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతది. సివియర్ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వీటన్నిటిని కాజ్ చేస్తుంది. డెంగ్యూలో ఏమవుతుందంటేనండి విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఒస్తది. అండ్ హెడ్‌ఏక్ ఒకటొస్తది. హెడ్‌ఏక్ కూడా ఎస్పెషల్లీ ఐ చుట్టూతా వస్తుంది. అండ్ బ్యాక్ పెయిన్ ఒస్తది. ఇయన్నీ ఉన్నప్పుడు గనక మీరు డెంగ్యూ గురించి ఆలోచించండి. ఇనీషియల్‌గా డెంగ్యూ అనేది వెరీ మైల్డ్ ఇన్ఫెక్షనే ఉంటుంది. బట్ లేటర్ ఆన్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఏంటి ప్లేట్లెట్స్ పడిపోవటం, బీపీ పడిపోవటం ఇలాంటియన్నీ జరుగుతాయి. అలాంటి స్టేజ్ చాలా సీరియస్ స్టేజ్. సో, డెంగ్యూ ఇనీషియల్ స్టేజెస్‌లోనే మనం ట్రీట్ చేసినట్టయితే, ఫ్లూయిడ్స్ మంచిగా ఇచ్చినట్టయితే, ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ గానీ, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ స్టేజ్‌లోకెళ్ళటం అనేది చాలా తగ్గిపోతుంది. సో, ఎర్లీ స్టేజెస్‌లోనే మనకి డెంగ్యూ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే, ఈ సీరియస్ ప్రాబ్లమ్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. టైఫాయిడ్‌లో వాటిల్లో ఏంటి అంటే గనక ఇనీషియల్‌గా కాఫ్ ప్రెజెంట్ అవుతుంది. కొన్నిసార్లు ర్యాష్ కింద ప్రెజెంట్ అవుతారు. కాన్‌స్టిపేషన్ అంటే మోషన్ అవ్వకపోవటం. కొంతమందికేమో లేటర్ స్టేజెస్‌లో లూజ్ మోషన్స్ లాగా కూడా టైఫాయిడ్ ప్రెజెంట్ అవుతుంది. బట్ డెంగ్యూలో ఏంటంటే సివియర్ జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఉంటది. టైఫాయిడ్‌లోనేమో బాడీ పెయిన్స్ అంతగా ఎక్కువగా ఉండదు. కొంతమందికి ఈవెన్ అబ్డామినల్ పెయిన్, స్టమక్ పెయిన్ కూడా వస్తది టైఫాయిడ్‌లో. ఇలా చికెన్ గున్యా, డెంగ్యూ ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయండి. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మనం డెంగ్యూయే ఎక్కువ చూస్తాము చికెన్ గున్యా కన్నా కూడా. ఈ రెండిటిని మనం కేవలం టెస్ట్ ద్వారానే ఐడెంటిఫై చేయగలం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గనక ప్లేట్‌లెట్స్ పెరగటానికి టాబ్లెట్స్ అయితే లేవండి. ఉన్నా కూడా వాటి యూజ్ చాలా చాలా తక్కువ. మీరు ప్లేట్‌లెట్స్ పడిపోయే స్టేజ్‌లో ఏ టాబ్లెట్ వాడినా కూడా ప్లేట్‌లెట్ అనేది పడిపోతానే ఉంటది. సో, దీనికి మనం మెయిన్‌గా చేయాల్సింది హైడ్రేషన్. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు రోజుకి 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. అంటే ఇది ప్లేట్‌లెట్ పడిపోకుండా ఆపుతుందా అంటే దాన్ని ఆపదు. బట్ ఇందాక చెప్పినట్టు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ గానీ, లేకపోతే డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ గానీ రావటానికి ఇది ప్రివెంట్ చేస్తుంది. సో, ప్లేట్‌లెట్స్ పెరగటానికి స్పెషల్ టాబ్లెట్స్ ఈ పప్పాయ టాబ్లెట్స్ ఇయన్నీ కూడా జస్ట్ కొంచెం మట్టుకే పనిచేస్తది. బట్ మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి హైడ్రేషన్, వాటర్. వాటర్ బోర్న్ డిసీజెస్ అంటే మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది ఒకటి టైఫాయిడ్, 2 గ్యాస్ట్రోఎంటరైటిస్. గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఏంటి? ఫుడ్ పాయిజనింగ్ ఆర్ వాటర్ పాయిజనింగ్. ఈ 2 కూడా చాలా కామన్‌గా వస్తది. ఈ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్. ప్రికాషన్స్ సాధ్యమైనంత వరకు ఫిల్టర్డ్ వాటరే తీసుకోండి. ఎక్కడ ఔట్‌సైడ్ ఫ్రూట్ జ్యూసెస్ ఈ ఫ్రూట్ జ్యూస్ వెండర్స్ ఉంటారు. వాళ్ళు ఐస్ యూజ్ చేస్తా ఉంటారు. ఆ ఐస్ సోర్స్ మనకి ఇంపార్టెంట్. ఆ ఐస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది మనకు తెలీదు. అదేమన్నా కంటామినేటెడ్ ఐస్ అనుకోండి, ఆ జ్యూస్ కనుక మనం తాగినట్టయితే గనక మనకి ఇన్ఫెక్షన్ వస్తది. సో, సాధ్యమైనంత వరకు మీరెప్పుడైనా జ్యూస్ తాగాలి అంటే వితౌట్ ఐస్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ మినరల్ వాటర్ తాగండి. ఔట్‌సైడ్ వాటర్, కంటామినేటెడ్ ట్యాప్ వాటర్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు వాటర్ నార్మల్ ట్యాప్ వాటర్ తాగాలి అంటే గనక దాన్ని బాయిల్ చేసి రూమ్ టెంపరేచర్‌కి తీసుకొచ్చిన వాటర్‌ని తీసుకోండి. అండ్ ఫుడ్ కూడా ఔట్‌సైడ్ ఫుడ్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ అవాయిడ్ చేయండి. ఎప్పుడు కూడా హోమ్ కుక్డ్ ఫుడ్‌నే
ప్రిఫర్ చేయండి. మాన్సూన్‌లో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, ఎవరికి ఆస్తమా పేషెంట్స్, సీఓపీడీ అంటాము. వీళ్ళల్లో ఇంకా ఎక్కువగా వస్తది. వీటికి మెయిన్ కారణం ఫ్లూ అనే ఇన్ఫెక్షన్. ఫ్లూలో చాలా రకాలుంటాయి. సో, మనం రెస్పిరేటరీ ఎటిక్ అనేది ఫాలో చేయాలి. అంటే ఏంటి? కోవిడ్‌లో మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో అయన్నీ కూడా ఇక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాఫ్ చేసేటప్పుడు ఎల్బోలోకి కాఫ్ చేయటము, స్నీజ్ చేసేటప్పుడు ఎల్బోలోకి స్నీజ్ చేయటము, అట్లనే కంటామినేటెడ్ హ్యాండిల్స్ అయన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మీరు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఈ ఫ్లూ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. ప్లస్ న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇప్పుడు న్యూమోకోకల్ ఒక సింగిల్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ వచ్చిందండి. ఇది ఒక్కసారి సింగిల్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అనేది ఉంటది. సో, పెద్దవాళ్ళల్లో ఎస్పెషల్లీ 50 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ గనుక మీరు తీసుకున్నట్టయితే మీకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేది చాలా మటుకు తగ్గిపోతుంది. ఇంకా ఈవెన్ 50 ఇయర్స్ వాళ్ళే కాదు, యంగ్ ఏజ్ వాళ్ళైనా సరే ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్ ఇలాంటి ఏ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్స్ 2 కూడా తీసుకోవచ్చు. సో, ఎలా ప్రివెంట్ చేస్తాం? ఒకటి వ్యాక్సిన్స్, 2 ఎటిక్, హెల్త్ ఎటిక్, రెస్పిరేటరీ ఎటిక్ కనుక మనం ఫాలో చేసినట్టయితే మనం వీటిని ఇన్ఫెక్షన్‌ని ప్రివెంట్ చేయొచ్చు. 2 హైడ్రేషన్ అండ్ ఎక్సర్సైజ్. ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా చాలా మంచిగా ఉండాలి. అండ్ ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేసినట్టయితే మీ ఇమ్యూనిటీ లెవెల్ చాలా బావుంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నట్స్ ఇంటేక్. రోజు గనుక మీరు నట్స్ కనుక తీసుకున్నట్టయితే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ మీకు బాడీ ఇమ్యూనిటీ అనేది చాలా బావుంటది. పిల్లలు గానీ, ప్రెగ్నెంట్ లేడీ గానీ, పెద్దవాళ్ళు గానీ, సో, వీళ్ళకి మనకి యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఇందాక మనం చెప్పినట్టు ఔట్‌సైడ్ ఫుడ్, ఔట్‌సైడ్ వాటర్ ఆర్ జ్యూస్ అండ్ మాస్క్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ మాస్క్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇయన్నీ గనక యూజ్ చేసినట్టయితే అండ్ వ్యాక్సినేషన్. ఇయన్నీ గనక చేసినట్టయితే ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఆల్మోస్ట్ 50%కి మనం డ్రాప్ చేయొచ్చు. థాంక్ యూ.